సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఎప్పటిలాగే తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, నా నుదిటి రేఖలు తాకు తల్లి, నీ నుదిటి రేఖలు నేను మారుస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చెప్పాను కదా, నా నుదిటి రేఖలు నువ్వు తాకు, నీ నుదిటి రేఖలు నేను మారుస్తాను. అవును బిడ్డ, ప్రపంచంలో నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళు, నేను నీ చెంతనే ఉంటాను, నీ శరీరంలో నేనుంటాను, నా నివాసము నీ హృదయమునందే కలదు తల్లి. నీకొక ముఖ్యమైన విషయం ఈరోజు చెప్పబోతున్నానమ్మా. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2 ఉన్నాయి. ఆ 2 నీకు చెబుతాను, శ్రద్ధగా విను. మనిషి నాశనం అవడానికి మొదటి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? ఎవరో చెప్పింది గుడ్డిగా వినడం. మరి 2వ కారణం ఏమిటంటే, విన్నది మరొకరికి మళ్ళీ చెప్పడం. ఈ 2 వల్లే మనిషి జీవితం నాశనమవుతుంది. ఈ 2 లక్షణాలను నువ్వు నీ దరికి చేరనివ్వకు బిడ్డ. నీ బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉండు. ఎవరు ఏమి చెప్పినా అక్కడికక్కడే విని వదిలేసాయి. మంచి విషయమైతే ఆచరించడానికి ప్రయత్నించు. చెడు విషయమైతే దాన్ని అక్కడే వదిలి వెంటనే వెనక్కి వెళ్ళిపో. అది నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషయం గురించి నువ్వు దీర్ఘంగా ఆలోచించినప్పుడే అది మంచిదా చెడుదా అని నీకు తెలుస్తుంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరు ఏది చెప్పినా తప్పకుండా వినాలి. వినిన వెంటనే ఆచరించకుండా దాని గురించి ఆలోచించాలి. ఆలోచించిన తరువాత దానివల్ల నీకు మంచి జరిగేలా ఉంటే, దానివల్ల ఎవ్వరికి హాని జరగకుంటే తప్పకుండా నువ్వు ఆ సలహా పాటించవచ్చు. ఏది చేసినా కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి తల్లి. నీవు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసమ్మా. నీవు వాటి గురించి ఆలోచించకు. ఈ తండ్రి నీతోనే ఉన్నాడు కదా, నువ్వు చింతించవద్దు. నన్ను నమ్మిన నీకు ఎటువంటి హాని నేను కలుగనివ్వను బిడ్డ. నేను నీతో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే ఈ రోజు నుంచి కష్టాలను చూసి భయపడనని నాకు మాట ఇవ్వు. మాట ఇస్తావా తల్లి? నేను నీతో ఎప్పుడూ ఉంటాను. నా బిడ్డలకు ఒక మంచి జీవితం ప్రసాదించే వరకు నువ్వు వెళ్ళమన్నా నేను నిన్ను వదిలి వెళ్ళను. నమ్మకం ఉంచు, శ్రద్ధ సబూరితో ఉండు. అతి త్వరలోనే నీకొక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను. దానికోసం అన్ని దారులు నేను ఏర్పాటు చేశాను బిడ్డ. ఆ జీవితం నీ చేతికి చెందడమే ఇక మిగిలి ఉన్న తరువాయి భాగం. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఇకపై ఎంతో అందమైన మధురమైన జీవితం కలగబోతోంది. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు తల్లి. ఎవరో విలువ ఇవ్వలేదని మాత్రం నీ విలువ నువ్వు తగ్గించుకోవద్దు బిడ్డ. ఈ విషయం జీవితంలో ఎప్పుడూ మరచిపోవద్దు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో వారికి తరువాత అర్థమవుతుంది.
నువ్వు ఎప్పుడైతే ఇతరులకు ఎక్కువ విలువనిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉంటావో, పక్క వాళ్ళ దృష్టిలో నువ్వు చేతకాని వాడిలా మిగిలిపోతావు. అందుకే వారు నిన్ను చిన్న చూపు చూస్తారు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విలువ నువ్వు తగ్గించుకోవద్దు. 10 మందికి సహాయం చేసే చెయ్యి నా బిడ్డదవ్వాలి తల్లి. అంటే తప్పకుండా నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అలా ఎదగడానికి నా వంతు కృషి నేను చేశాను. నీకైన దారి నేను ఏర్పరిచాను. నీ పాప కర్మల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేశాను. మరి చేరుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే బిడ్డ. నేనెప్పుడూ పైకం రూపంలోనే దక్షిణ కోరతానని అనుకోవద్దు తల్లి. మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కోసారి దక్షిణగా కోరుకుంటాను. మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి. ఆశలు లేని జీవితం, నిర్భయత్వం, నిత్య కృషితో జీవించటం, అందరిపై ప్రేమతో ఉండటం, జ్ఞానం, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండటం, ధైర్యం, సర్వభూతదయ, ఉత్తమ బుద్ధి, సంతుష్టి, మృదుత్వం, మృదుభాషణం, ఈ లక్షణాలను మీలో పెంచుకోండి. వాటిలో కొంత నాకు దక్షిణగా సమర్పించండి. అర్థమవుతుందా తల్లి? నాకు నువ్వు దక్షిణ ఇవ్వాలంటే ఇవి నీ దగ్గర తప్పకుండా ఉండాలి కదా. నేను ఏ దక్షిణ అడిగినా నీ దగ్గర ఉంటేనే నాకు సమర్పించగలవు. మరి నీ బాబా ఇవి ఎందుకు పెంపొందించుకోమన్నాడో నీకు అర్థమైందా? వీటి వల్ల నీ జీవితం మారబోతోంది బిడ్డ. తప్పకుండా నా దక్షిణ నాకు ఇస్తానని మాట ఇవ్వు. నీ జీవితం నీకు ఇస్తానని నేను మాట ఇస్తున్నాను. మరి మాట నిలబెట్టుకుంటావా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో, తన బిడ్డల మనసులో, తన బిడ్డల జీవితంలో ఏవి చూడాలనుకుంటున్నారో వాటిని బాబాగారు దక్షిణగా అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా వాటిని దక్షిణగా ఎందుకు అడుగుతూ ఉన్నారంటే అవి మనం పెంచుకుంటేనే మనం బాబాగారికి ఆ లక్షణాలను దక్షిణగా ఇవ్వగలం. బాబాగారు ఈ లక్షణాలను దక్షిణగా అడగడానికి కారణం, ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఏ బిడ్డలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వారు సర్వోన్నతులుగా ఈ సమాజంలో ఎదుగుతారు. తన బిడ్డలకు అలాంటి జీవితాన్ని ప్రసాదించడానికే బాబాగారు తన బిడ్డలలో ఈ లక్షణాలు పెంపొందించుకోవాలని, వాటిలో కొంత దక్షిణగా నాకు ఇవ్వమని తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. మరి బాబాగారి మాటలలో అంతరార్థాన్ని అర్థం చేసుకుని బాబాగారు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు, ఏది దక్షిణగా అడుగుతూ ఉన్నారు అది ఇచ్చేద్దామండి. మనకు కావాల్సిన జీవితం మనకు బాబాగారు తప్పకుండా ప్రసాదిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.